నిర్మల్ జిల్లా భైంసాపట్నంలోని బృందావన్ గార్డెన్లో దివ్యాంగులకు స్థానిక ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సిపి చైర్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, 3 చక్రాల సైకిళ్లు, టీఎల్ఎం కిట్లు అందజేసిందన్నారు. 47 లక్షలు ఖరీదు చేసే ఉపకరణాలు అందజేశామన్నారు. ఇది కేవలం ఉపకరణాల పంపిణీ మాత్రమే కాదు, ఇది సాధికారకత వైపు చేసిన ఒక గొప్ప అడుగు అని అన్నారు. ఈ పరికరాలు చైతన్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయని, గౌరవాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈరోజు లబ్ధిదారుల ముఖాలపై కనిపించిన ఆనందం చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిందన్నారు ఎమ్మెల్యే. ప్రతి సంవత్సరం నిరంతరంగా సాగుతుంది. గత సంవత్సరంలో సెలెక్షన్ చేసిన లిస్టు కొందరు అప్లికేషన్ కూడా ఇవ్వకుంటే ఆగిపోయిండొచ్చు, కానీ నెక్స్ట్ మంత్ లో ఇప్పుడే మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, క్యాంప్ పెడదాం ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ లో లేకుంటే నవంబర్ లో క్యాంప్ పెట్టి ఎవరికైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ రాలేదు వాళ్లకు ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని విధాలుగా ఇన్స్ట్రుమెంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడే మన కలెక్టర్ సార్ చెప్పారు, ఇది మీ యొక్క హక్కు. ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మీరు సెల్ఫ్ గా పోవడానికి మీ యొక్క హక్కు మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మీకు ఏ స్థానం చేయఖచ్చితం మేము, ఎందుకంటే డిపెండెంట్ మీరు వేరేళ్ళ మీద డిపెండెంట్ ఉండకుండా మీరు స్వయంగా మన ఏదైతే పనులు చేస్తారో మార్కెట్లో పోవాలా లేకుంటే ఇంట్లో మనం పని చేసుకోవాలా, ఎవరి మీద ఆధారపడకుండా మీరు పని చేసేది ఇది ఒకటి మీ హక్కు. మేము ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరికి రాలేదు వాళ్ళకు కూడా నెక్స్ట్ మంత్ లో క్యాంప్ పెట్టేసి వాళ్ళకు కూడా ఏదైతే కంపెనీలు మనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారో ఎల్మికో కంపెనీ వాళ్ళకు కూడా రికమెండ్ చేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ క్యాంప్ పెట్టి మీకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నిరంతరంగా సాగుతుంది. గత సంవత్సరంలో